అందరికీ నమస్కారం. నేను మీ మోహన్‌ని. మన 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారంటే తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రముఖ రచయితే కాదు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. ఇటీవల సీఏ కోర్స్ గురించి ఆయన ఒక అద్భుతమైన అనాలిసిస్ ఇవ్వటం జరిగింది. ఆ వీడియో మీకు ఇప్పుడు ప్రెజెంట్ చేయబోతున్నాను. అండ్ వీడియో చూసే ముందు ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ అంటే సైన్స్ స్టూడెంట్స్ అది సీబీఎస్ఈ బోర్డ్ కావచ్చు, స్టేట్ బోర్డ్ కావచ్చు, లేదా ఐసీఎస్ఈ సిలబస్ అయినా కావచ్చు, ఇంకేదైనా కరిక్యులమ్ కావచ్చు. సో ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే సైన్స్ స్టూడెంట్స్. సో సీఏకి లేదా సీఎంఏ లాంటి కోర్సెస్‌కి ఎలిజిబులా సార్ అంటే అబ్సల్యూట్‌లీ ఎలిజిబుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇయర్‌లీ ఒక 10,000 అడ్మిషన్స్ వస్తుంటే దాంట్లో 4,000-5,000 అడ్మిషన్స్ ఎంపీసీ, బైపీసీ నుంచి సీఏకి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే దే ఫినిష్ దేర్ ఇంటర్మీడియేట్ ఇన్ ఎంపీసీ ఆర్ బైపీసీ. ఎంపీసీ, బైపీసీ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత సీఏ, సీఎంఏ లాంటి కోర్సెస్‌కి వస్తుంటారు. వాస్తవానికి సీఏ లేదా సీఎంఏ చేయాలి అంటే బెస్ట్ కాంబినేషన్ అంటే ఇంటర్‌లో ఎంఈసీ. సపోజ్ మనకేదన్నా ప్రాబ్లమ్ ఉంది, గుండె జబ్బు ఉంది, లేదా టెస్ట్ చేయించుకోవాలి, హార్ట్ చెకప్‌కి వెళ్ళాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? కార్డియాలజిస్ట్. అలానే సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్‌కి స్పెషలైజేషన్ కోర్స్ ఒకటి ఉంది. ఎంఈసీ. ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ఎంఈసీ చేసి సీఏ చేయటం లేదా సీఎంఏ చేయటం చాలా తెలివైన నిర్ణయం అండి. అది మాకు తెలియలేదు సార్ 10థ్ అయిపోగానే ఎంపీసీ, బైపీసీ జాయిన్ చేశాం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఎంపీసీ, బైపీసీ కంప్లీట్ అయిపోగానే ఈ సీఏ లాంటి సీఎంఏ లాంటి కోర్సెస్‌కి వస్తున్నారు. సో యండమూరి వీరనాథ్ గారు ఏం చెప్పారో విందామా? థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students and their parents. నా పేరు యండమూరి వీరేంద్రనాథ్. ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. సాధారణంగా సీఏ చదవాలంటే అద్భుతమైన తెలివితేటలు, గొప్ప జ్ఞాపక శక్తి ఉండాలంటారు. కానీ నేను 5వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. దీనికి కారణం మా గ్రాండ్ ఫాదర్. గారాబం వేరు, ప్రేమ వేరు. గారాబం అంటే అనారోగ్యమైంది ఇవ్వటం, ప్రేమ అంటే ఆరోగ్యకరమైనది ఇవ్వటం. మా గ్రాండ్ ఫాదర్ నాకు సరిగ్గా చదువు చెప్పలేదు, చదువు చెప్పే పరిస్థితులు కల్పించలేదు. నేను 6వ క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. వీఆర్ ఫ్రమ్ ఏ వెరీ పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రూపాయిన్నర సేవ్ చేయటం కోసం మా ఫాదరు కత్తిర దివ్యన ఇచ్చి క్షవరం చేసుకోమన్నారు. నేను తలకు కొబ్బరి నూనె రాసుకొని దాదాపు 60 సంవత్సరాలు అయి ఉంటుంది. అంటే ఇదేది గ్లోరిఫైయింగ్ ది పాస్ట్ కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే ఎంత భేద పరిస్థితిలో ఉన్నా ఒక విద్యార్థి చదువుకోవాలి అనుకుంటే బాగా చదువుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. నేను మా ఫాదర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అన్ని క్లాసెస్ క్లాస్ ఫస్ట్, ఇంటర్మీడియట్లో కూడా కాలేజ్ ఫస్ట్. కానీ మాకు డబ్బు లేని పరిస్థితుల వల్ల నేను బీకామ్ చదవాల్సి వచ్చింది. మా ఫాదర్ చెప్పాడు, నీకు నిజంగా తెలివితేటలు, జీవితంలో పైకి రావాలనే ఆశ ఉంటే నువ్వు కామర్స్ చదవరా, బాగుంటుంది. కామర్స్ ఈజ్ గోయింగ్ టు బి ది వరల్డ్ వైడ్ ప్రోడక్ట్ ఇన్ ఫ్యూచర్. నేను నా గురించి చెప్తాను. బీకామ్లో కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంకామ్ చదవాలనేది నా ఆశ, లెక్చరర్ అవ్వాలని. కానీ మా ఫాదర్ దురదృష్టంతో ఏం చెప్పాడంటే, రాబోయే ఫ్యూచర్లో సీఏలకి చాలా బాగుంటుందిరా, చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు, మనం ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఎంకామ్ చదివించాలంటే వైజాగ్ పంపించాలి, మన దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు. అప్పుడు నేను సీఏ చేశాను. సీఏ ఈజ్ 4 years కోర్స్, కానీ నాకు 3 yearsలో అయిపోయింది. ఒక 7వ క్లాస్ ఫెయిల్ అయిన కుర్రోడు 3 yearsలో సీఏ ఎట్లా కంప్లీట్ చేస్తాడంటే అంకిత భావం ఉండాలి, చదువు మీదే దృష్టి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. మీ పిల్లల్ని ఎంఈసీ చదివించండి. ఎప్పుడైనా సరే స్టేట్ రోడ్డు మీద వెళ్ళే చోట ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పక్క నుంచి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్. అది నా ప్రిన్సిపల్. మై సన్ ఈజ్ ఏ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th క్లాస్ అండ్ స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్. నేను టీచర్స్ అని 2 రకాలుగా ఉంటారు. చెప్పింది చేసేవాడు ఒకడు, ఊరికే నీతులు చెప్పేవాడు ఒకడు. మా అబ్బాయిని కూడా నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంఈసీ చేయించాను, ఎకనామిక్స్ అండ్ కామర్స్. అది అయిన తర్వాత వాడు డే టైంలో ఉద్యోగం చేసుకుంటూ ఈవినింగ్ కాలేజీలో బీకామ్ ఆనర్స్ పాస్ అయ్యాడు. స్టేట్ ఫస్ట్, యూనివర్సిటీ 3rd ఇన్ బీకామ్. అది అయిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ వరల్డ్ బ్యాంకులో 2 సంవత్సరాలు ఒక 20 లక్షలు పోగు వేసుకొని ఎంబీఏ చేశాడు. ఇప్పుడు వాడి జీతం 45 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. వాడి జీతం సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు. నేను కొత్తగా పెళ్ళైనప్పుడు నేను నా వైఫ్ చిన్న గదిలో పడుకుంటే
బయట వరండాలో మా మదరు, ఫాదరు, నా బ్రదర్సు కిచెన్ పక్కన, వంటింటి పక్కన పడుకునేవాళ్ళు. ఇదే జీవితం అనిపించేది. ఇప్పుడు మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు మా అబ్బాయిని చూస్తే వాడి బెడ్రూమ్‌లో స్విమ్మింగ్ పూల్ ఉంది. మీ పిల్లలు కొంచెం బాగా చదువుకుంటే సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్‌కి వెళ్ళొచ్చు. నేనే ఉదాహరణ. నేనేం పెద్ద తెలివైనోడిని కాదు. చార్టర్డ్ అకౌంటెన్సీ కూడా మీరు అనుకున్నంత కష్టమైన సబ్జెక్ట్ కానే కాదు. కొంచెం నేను చెప్పినట్టు అంకిత భావం, కొంచెం కాన్సంట్రేషను, మిగతా విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ పర్చేజ్ ది ఎంటైర్ వరల్డ్.